భగవాన్ రమణులకి సర్కోమా వస్తే ఆపరేట్ చేస్తానన్నారు. ఆయన అన్నారు ఆపరేట్ చేస్తే చేసుకోండి, దాన్ని కోసుకుంటారా పుండుని, కోసుకోండి మీ ఇష్టం అంటే వాళ్ళు అన్నారు కాలు చెయ్యి తీసేస్తామన్నారు. ఆయన అన్నారు నా అదృష్టం ఈ చేతి మీద పుట్టింది కాబట్టి చెయ్యి తీస్తానన్నారు. ఒకవేళ ఏ తల మీదో పుట్టుంటే కంఠం తీసేసేవారా అన్నారు. అని దానికి కదా పుండు పుట్టింది, దానికి పుండు పడితే మత్తెందుకు, మీరు కోసుకోండి నేను చూస్తాను సాక్షిగా, పుండుకి పుండు పుట్టింది కోసుకోండి అంటే వాళ్ళు అన్నారు మీరు అంటారు మేము అలా చేయకూడదు, ఎనస్థీషియా ఇస్తా ఉన్నారు. ఇచ్చి ఆపరేట్ చేశారు. చేసిన తర్వాత నెత్తురు కారుతోంది. ఆయన అందరూ వచ్చి అన్నారు అయ్యి బాబోయ్ ఎంత రక్తం కారుతోందో అన్నారు. ఆయన అన్నారు రక్తమా, అది శమంతకమణి ఎర్ర బంగారం పెడుతోంది రోజు అని. ఆయన తీసుకెళ్లి గదిలో పెట్టుకోబెట్టి హీటర్లు పెట్టారు. వెచ్చగా ఉంటుంది, దానివల్ల పుండుకి ఏదో బాధ తెలియకుండా ఉంటుంది, పడుకుంటారు. అది తెల్లవారేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన ఒళ్ళంతా పొంగిపోయి ఎర్రగా ఇలా నెత్తుటి గడ్డలా బద్దలైపోయింది. సరే ఈయన ఎలా వచ్చారన్నారు. ఆయన అడిగారు భగవాన్ పిలవచ్చు కదా మమ్మల్ని, ఎందుకు పిలవలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు మీరేమో దీనికి బాగుంటుందని పెట్టారు, ఇదేమో నాకు బాగులేదండి, ఏమిటి తమాషా, ఇంకో చూద్దాం